హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది. ఇక వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు అప్డేట్స్ మనం పరిశీలించినట్టయితే 118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగంలో పనిచేసేందుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి ప్రకటన వెలువడింది. 118 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్ 1లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 38, లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ కింద 12 పోస్టులు ఉండగా, మల్టీజోన్ 2లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 57 పోస్టులు, లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 11 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను టీజీపీఆర్బీ వెబ్సైట్లో ఆన్లైన్లోనే సమర్పించాలని మండలి చైర్మన్ వి శ్రీనివాసరావు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ తేదీల గురించి త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. 118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, త్వరలో దరఖాస్తు తేదీల వెల్లడి. 118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జారీ. మల్టీజోన్ 1లో 50, మల్టీజోన్ 2లో 68 ఖాళీలు. 15 ఆగస్టు వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక ఏపీపీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 118 ఖాళీలు భర్తీ చేయనున్న టీజీపీఆర్బీ అంటూ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక రవాణా శాఖలో ప్రమోషన్లు ఎప్పుడు? ఎంవీఐలు, ఏఎంవీఐల్లో తీవ్రమైన అసంతృప్తి. డీసీపీ సమావేశం నిర్వహించకపోవడం పైన ఆవేదన. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని ఏళ్లుగా ప్రమోషన్ లేకపోవడంతో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నదని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రవాణా శాఖలో ప్రమోషన్లు లేక ఏఎంవీఐలు, ఎంవీఐలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీఏలకు, డీటీసీలకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం తమ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎంవీఐలు గత 3 ఏళ్ల నుంచి ప్రమోషన్ల కోసం పడిగాడుపులు వేస్తున్నారు. రవాణా శాఖలోని పై అధికారులకు పదోన్నతులు కల్పించిన ఉన్నతాధికారులు తమ విషయానికి వచ్చేసరికి ముఖం చాటేస్తుండడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 12 ఏళ్ల తర్వాత కండక్టర్ కొలువుల భర్తీ. ఆర్టీసీలో 1500 పోస్టులకు ప్రభుత్వానికి ప్రతిపాదన. ఆర్టీసీలో 12 ఏళ్ల తర్వాత కండక్టర్ పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతించాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. 2013 నుంచి ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల నియామకం జరగలేదు. తాత్కాలికంగా కండక్టర్లను తీసుకోవడం, కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఆ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. సంస్థలో ఏటా రిటైర్మెంట్లు పెరుగుతున్నాయి. 2014-15లో ఉద్యోగుల సంఖ్య 56,000 ఉండగా 2025 నాటికి 39,000కు మాత్రమే పరిమితమే. అంటే 30% ఉద్యోగులు తగ్గారు. దీంతో ఉన్నవారిపై పని భారం పెరుగుతుంది. ఇందులో కండక్టర్ల సమస్య ఎక్కువగా ఉంది. దూర ప్రాంత సర్వీసుల్లో ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో 1 మ్యాన్ సర్వీసులుగా మార్చుకుంటూ వస్తున్న ఆర్టీసీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులను కూడా జాబితాలో చేర్చింది. అంటే ఇక్కడ 1500 కండక్టర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందట. ఇక నెక్స్ట్, మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తాత్కాలిక ప్రాతిపాదికన క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 37 ఖాళీలు. జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు వెబ్సైట్లో చేసుకోండి అని చివరి తేదీ సెప్టెంబర్ 5గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఏపీలో విద్యుత్ సంస్థల్లో నియామకాలు. ఏపీకి సంబంధించిన వార్త ఇది. దశాబ్దం తర్వాత విద్యుత్ సంస్థల్లో నియామకాలు. వివిధ కేడర్లలో 9,849 ఖాళీలు. వాటిలో 75% భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఏంటి భర్తీ చేస్తున్నారట? టెక్నికల్ కేడర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏడబ్ల్యూలు, ఏఈలు, సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం, ఐటీ, జూనియర్ ఇంజనీర్లు. నాన్ టెక్నికల్ కేడర్లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేషన్ నిర్వహణ కేటగిరీలో జూనియర్ లైన్మెన్లు, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక టీచర్ అమ్మలే అధికం. ఏటా పెరుగుతున్న మహిళా టీచర్ల సంఖ్య. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనూ 63% ఉపాధ్యాయునులు. గత 4 ఏళ్లుగా వరుసగా పెరుగుదల. దేశంలో పాటు అటు రాష్ట్రంలోనూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే వారిలో అత్యధికంగా మహిళా టీచర్లే ఉన్నారు. రాష్ట్రంలోనూ మొత్తం ఉపాధ్యాయుల్లో 63% మహిళా టీచర్లే ఉండటం గమనార్హం.
2020-21లో రాష్ట్రంలో మహిళా టీచర్ల సంఖ్య 1.92 లక్షలు ఉండగా 23-24 వచ్చేసరికి 2.15 లక్షలకు చేరింది. ఇలా ఏటేటా ఉపాధ్యాయ వృత్తిలో మహిళల ఆధిక్యత పెరుగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో 80-60% మహిళా టీచర్లే ఉన్నట్టు కేంద్రం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక బీసీ జాబితాలో కొత్తగా 14 ముస్లిం ఉపకులాలు బీసీ ఈ కేటగిరీలో చేర్చే అంశంపై ప్రభుత్వ సమాలోచనలు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం. వెనుకబడిన వర్గాల జాబితాలు బీసీ జాబితాలో తాజాగా మరో 14 ఉపకులాలను చేర్చే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది. ఈ కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశంపై మంత్రిమండలి సమావేశం తర్వాత అసెంబ్లీ ముందుంచి తుది నిర్ణయం తీసుకునే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ. 15 ఆగస్టును పురస్కరించుకొని ఏపీలో అక్కడి కూటమి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ జర్నీని అమల్లోకి తెచ్చింది. ఎన్నికలకు ముందుకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా శుక్రవారం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత, ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ సంతాపం. నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ శుక్రవారం కన్నుమూశారు. ఈ నెల 8న చెన్నైలోని టీ నగర్లో గణేశన్ తన ఇంట్లో కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాగా మరి కన్నుమూశారని ఇక్కడ ఇవ్వడం జరిగింది నాగాలాండ్ గవర్నర్ గణేశన్. ఇక ప్రిలిమినరీ పరీక్ష ఫీజు 100 రూపీస్ మాత్రమే. మెయిన్స్ రుసుము ఎత్తివేత. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటన. బీహార్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోటీ పరీక్షల అభ్యర్థులకు తీపి కబురు వినిపించారు. రాష్ట్రంలో ప్రిలిమినరీ పరీక్షలన్నిటికీ కేవలం 100 రూపాయల దరఖాస్తు ఫీజును నిర్ణయించినట్టు ప్రకటించారు. మెయిన్స్ పరీక్షల రుసుమును పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల అభ్యర్థులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్ల భర్తీకి మరోసారి గడువు పెంపు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల బి కేటగిరీ సీట్ల గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. తొలుత ఈ నెల 10వ తేదీ నాటికి సీట్ల భర్తీని పూర్తి చేయాల్సి ఉండగా 18వ తేదీ వరకు పెంచింది. తాజాగా వర్షాలు, సెలవుల కారణంగా ఆ గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. ఇస్రో చైర్మన్కు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణను తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంతో గౌరవించింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఆయన అందిస్తున్న సేవల గుర్తింపుగా చెన్నైలో శుక్రవారం జరిగిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం స్టాలిన్ పురస్కారం ప్రదానం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మరో 2 డైట్ కాలేజీలు. కరీంనగర్, మెదక్ కాలేజీలకు కేంద్ర అనుమతులు. రాష్ట్రంలోని డైట్ కాలేజీలను బలోపేతం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా ఆయా కాలేజీలను అప్డేట్ చేస్తూ వాటిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుస్తుంది. తెలంగాణలో గత ఏడాది వరకు 2 కాలేజీలకు అనుమతులు ఇవ్వగా ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 2 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆదిలాబాద్, నిజామాబాద్. గత ఏడాది మహబూబ్ నగర్, ఖమ్మం డైట్ కాలేజీలను ఎక్సలెన్స్గా మార్చేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఇందుకోసం 29 కోట్లతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిలో 20 కోట్ల కేంద్రం అంగీకరించింది. రెండవ దశలోని విద్యా సంవత్సరంలో కరీంనగర్, మెదక్ డైట్లను ఎక్సలెన్స్ సెంటర్లుగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో మెదక్ కాలేజీకి 17 కోట్లు, కరీంనగర్ కాలేజీకి 18 కోట్ల ప్రతిపాదనలు పంపించారు. ఈ 2 కాలేజీలు కలిపి 26 కోట్లకు కేంద్రం అప్రూవ్ చేసింది. ఇక ఎట్టకేలకు ఇంజనీరింగ్లకు వేతనాలు. ఆర్థిక శాఖ కొర్రీలతో 8 నెలలుగా నిలిపివేత. ఇటీవల నమస్తేలో కథనం, సర్కారులో కదలిక. ఇరిగేషన్ శాఖలో పలువురు ఇంజనీర్లకు 8 నెలలుగా నిలిపివేసిన వేతనాలు విడుదల చేసేందుకు సర్కారు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇటీవల పలువురు సీనియర్లు ఉద్యోగ విరమణ పొందడంతో కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయి అవసరాల రీత్యా ఈఎన్సీ, ఎస్ఈలు, ఈఈలు కలిపి 15 మంది, డిఈలు 20 మంది, ఏఈలు 45 మంది కలిపి మొత్తం 81 మంది ఇంజనీర్లకు ఇరిగేషన్ శాఖ వివిధ ప్రాంతాలను బదిలీ చేసింది. బదిలీపై నిషేధం ఉన్న ఎలా బదిలీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని సదరు ఇంజనీర్ల వేతనాలను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరి ఇప్పుడు మొత్తానికి వారికి సంబంధించిన వేతనాలు విడుదల చేసిందని వార్త ఇవ్వడం జరిగింది. ఇక బీటెక్ మేనేజ్మెంట్స్ కోటా సీట్ల అడ్మిషన్ గడువు 25 వరకు పెంపు. ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.